మా అన్నయ్య యూఎస్ వెళ్తున్నాడని చెప్పి ఎయిర్‌పోర్ట్‌కి అయితే వస్తున్నాము సెండ్ ఆఫ్ ఇయ్యటానికి. ఇంకొక 10 మినిట్స్ లేట్ అయితే చాలు మా అన్నయ్య లోపలికైతే వెళ్ళిపోయేవాడు. ఆల్రెడీ లగేజ్‌ని కూడా వెయిట్ చెక్ చేసుకున్నాడు. సరే ఫస్ట్ టైం ఎయిర్‌పోర్ట్ వచ్చావు కదా! ఎళ్ళొకసారి మొత్తం లుక్కేసిరా అని చెప్పి తనైతే లోపలికెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏముంటదిలే అనుకున్నాను. కానీ లోపల ఈ వాటర్ ఫాల్స్ అయితే చాలా బావున్నాయి. ఇంకా షాపింగ్ చేయడానికి కూడా బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. వాలంటైన్స్ డే అయిపోయింది కదా! అందుకని చెప్పి చాలా వరకు ఆ డెకరేషనే ఉన్నాయన్నమాట. ఎయిర్‌పోర్ట్‌లో ఏమన్నా తినాలనుకుంటున్నావా? నీ బడ్జెట్ అయితే ₹100 అని చెప్పారు. కనీసం పీచ్ మిఠాయి అన్నా వస్తుందేమో అనుకున్నా. అది కూడా ₹150 అయితే ఉందన్నమాట. ఆ పాప తీసుకుంది. దాన్ని చూసి నేనైతే ఆనందించాను. చాలా బాగా చేశారు. ఆ పాప ఫేస్‌లో చూడండి ఎంత హ్యాపీనెస్ ఉందో. ఇక పక్కనే ఉన్న స్టాల్స్‌కైతే వచ్చున్నాము. జస్ట్ ఊరికనే లుక్కేద్దామని చెప్పి వచ్చాను. నైట్ టైమ్ కాబట్టి కింద చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. ఫస్ట్ నేను ఈ లవ్ షేప్‌ని ఏంటా అని కనుక్కోవటానికే నాకు 5-10 మినిట్స్ అయితే పట్టిందనమాట. ఏరోప్లేన్స్ ఏ టయానికొస్తాయో గూడా చూయిస్తూ ఉన్నారు. నేను లోపలికెళ్తానంటే, "నీకిచ్చిన ₹100 బడ్జెట్‌లో ఎళ్లి వైజాగ్ ఎళ్లొచ్చేసేయి" అన్నారు. మొత్తం అలా ఒక రౌండేసి ఇంటికైతే బయలుదేరిపోయాం.